ఈ వలసల గురించి ఏ నాయకుడైనా అడుగుతున్నాడా? కానీ మన ఎమ్మెల్యే మాత్రము అసెంబ్లీలో అడిగినాడు, చాలా సంతోషం. కానీ ఈ ఎమ్మెల్యే గారిని, ఇక్కడుండే మంత్రుల్ని, ఎంపీలని ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఈరోజు మీ ప్రభుత్వం డబల్ ఇంజిన్, అంటే ఒక ఇంజిన్ నడకపోయినా ఒక ఇంజిన్ నడుస్తుంది. అంటే కేంద్రంలో ఉండే ఇంజిన్ ఏమన్నా నిలబడిపోయిందా? రాష్ట్రంలో ఉండే ఇంజిన్ నిలబడిందిలే. అప్పులైనాయి, ఇంతకుముందు ప్రభుత్వం అప్పులు చేసినాడని చెప్తున్నాడు. మీకేమైంది పోయే రోగము? నరేంద్ర మోడీకి ఏమైంది రోగము? నరేంద్ర మోడీ పలుకుబడి ఉందని చెప్తున్నాడు కదా మన ఎమ్మెల్యే గారు. మరి ఎమ్మెల్యే గారు పోయి నరేంద్ర మోడీని అడిగి 1000 కోట్లు తెస్తానన్నాడు మన ఆదానికి. ఏం చేసినాడు 1000 కోట్లు? అతనే ఏమైనా తిన్నాడా 1000 కోట్లు తెచ్చి? ఈరోజు ఎమ్మెల్యే గారిని ప్రశ్నిస్తున్నాం. నువ్వు అసెంబ్లీలో అడిగేది కాదు, పార్లమెంట్లో అడుగు. ఈరోజు పార్లమెంట్లో ఎంపీని, ప్రధానమంత్రి ప్రశ్నించి ఈ వలసల్ని అరికట్టు. ఈరోజు ప్రధానంగా తాగునీళ్ళ కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఈరోజు అన్ని గ్రామాల్లో పోయి తాగునీళ్ళు లేదు, 15 రోజులకు ఒకసారి వస్తున్నాయని ఈరోజు అసెంబ్లీలో మాట్లాడమే కాదు, ఈరోజు ప్రధానమంత్రి దృష్టికి కూడా తీసుకోబోండి. జలజీవన్ మిషన్ కింద ఈరోజు ఈ ప్రాంతానికి తాగునీళ్ళు ఇచ్చేదానికి కృషి చేయండి అని ఈ సందర్భంగా సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. మాటలు కాదు, చేతల్లో చూపించండి అని ఈరోజు ఎమ్మెల్యే గారిని, ముఖ్యమంత్రిని, ప్రధానమంత్రిని ఈరోజు సిపిఎం పార్టీ ఇక్కడ అడగదలుచుకుంది. ఇంకా ఎంతకాలం 75 సంవత్సరాలు వచ్చినా ఇంకా వలసలు పోయేటువంటి పరిస్థితి ఇంకా ఎంతకాలం ఉండాలని మేము ప్రశ్నిస్తున్నాం. అందుకోసమే మీ ఆటలు సాగవు. భవిష్యత్తులో ఖచ్చితంగా ప్రజలు సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. ఇప్పటికైనా కనీసం గ్రామాల్లో తాగడానికి నీళ్లు ఇవ్వండి, ట్యాంకర్లు పెట్టి నీళ్లు సరఫరా చేయండి, అదనపు పైప్ లైన్లు వేసి నీళ్లు ఇవ్వండి. లేకపోతే ఖచ్చితంగా మీకు పుట్టగతులు ఉండవని ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం. అట్లాగే ఈరోజు పేదవాళ్ళు చాలా మంది మరి ఎదురు చూస్తున్న సంక్షేమ పథకాల కోసం, ఆ పథకాలు తక్షణంగా అమలు చేయండి. అట్లాగే ఈరోజు సాగునీటి ప్రాజెక్టులు ఈ ప్రాంతంలో, ఈ సాగునీటి ప్రాజెక్టులకి ఈ బడ్జెట్లో రూపాయి కూడా కేటాయించలే కూటమి ప్రభుత్వము. డబల్ ఇంజన్ ఏమైంది? ఈ గూడ్స్ కంటే అధ్వానం ఉంది డబల్ ఇంజన్ ప్రభుత్వం. గూడ్స్ అన్న మేలు, డబల్ ఇంజన్ ఏం చేస్తావు? రైలు తీసుకొని ₹1 కూడా వేదవతికి కేటాయించలే, ₹1 కూడా ఆర్డీఎస్ కేటాయించలే, ₹1 కూడా మేళగిరి వరదకాలు కేటాయించలే. మరి బడ్జెట్లకు నిధులు కేటాయించుకోకున్నాడు మన ముఖ్యమంత్రి గారు పోలవరం నుంచి బనకచర్లకు నీళ్ళు చేస్తానంటాడు. అంటే నెత్తికి నూనె లేకున్నాడు, మీసాలకు నూనె కొట్టినట్లుంది. 80,000 కోట్లు ఎక్కడి నుంచి తెస్తావు, ఎక్కడి నుంచి నిర్మిస్తావు? కనీసం తుంగభద్ర నీళ్ళు ఇక్కడ ఏట్లో సముద్రంలో కలుస్తున్నాయి, ఆ నీళ్ళు తెప్పి మహాప్రభు అంటున్నాం. లోకేష్ గారు బాగా మాట్లాడినాడు అసెంబ్లీలో. నేను చూసినాను, వలసలు పోతున్నారు బండ్లని. మాటలు చెప్పడం కాదు, ఇక్కడ ఈ వలసలు పోయే వాళ్ళని అరికట్టండి. కనీసం 200 రోజులు ఉపాధి కూలీలు పని కల్పించండి, సాగునీటి ప్రాజెక్టులు చేపట్టండి. దానికి సంబంధించిన చర్యలు ఏమని మేము అడుగుతున్నాం. మీరు మాటలు చెప్పడము, మేము మాటలు చెప్పడం కాదు. ప్రజలకు కావాల్సింది పని కావాలా, తక్షణం ప్రాజెక్టులు చేపట్టాలి.